హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కార్తీక్ నిజం తెలుసుకున్నాక ఈ విషయం నేను వెంటనే సుమిత్ర అత్తయ్యకి చెప్పాలి మావయ్య అని చెప్పి అంటూ ఉంటాడు దాసుతో. ఇక దాసు అయితే ఈ విషయం నీకు తెలిసిన విషయం జోష్నకు తెలిసిందంటే జోష్న నిన్ను కూడా బ్రతకనివ్వదు కార్తీక్, నువ్వు ఎలా చెప్తావో చెప్పుకో, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం ఎవరికి తెలియకముందే నువ్వు వెంటనే వెళ్ళి అన్నయ్యకి వదినికి అలాగే నాన్నకి ఈ విషయం తెలియాలి కార్తీక్ అని చెప్పి దాస్ అయితే అంటూ ఉంటాడు. మరి జోష్న పరిస్థితి ఏంటి? జోష్నని మళ్ళీ తర్వాత తనేమైనా దీపకి కీడు పెడుతుందేమో నాకు భయంగా ఉంది మామయ్య అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అవును, అందుకే కదా నువ్వు ముందు శివనారాయణ అలాగే వదినికి అన్నయ్యకి నాన్నకి చెప్పావంటే తర్వాత వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటాడు దాస్ అయితే. ఇక కార్తీక్ అయితే ఆల్రెడీ నేను దీప బ్లడ్ కోసం మనుషుల్ని తీసుకొచ్చింది మావయ్య, నేను తనతో తెల్ల కాగితం మీద సైన్ చేసి ఇచ్చేశాను అని చెప్పినసరికి ఎందుకు కార్తీక్ ఇలాంటి పని చేసావు? చదువుకున్న వాడివే కదా, తన గురించి నీకు తెలుసు కదా, తను చిన్నప్పటి నుంచి ఎంతో స్వార్థపరురాలు, అయినా సరే నువ్వు తను ఇంకా నమ్మావు. ఇప్పుడు దాని మీద తను ఏం రాసుకుంటుంది ఏంటో, ఒకవేళ నీకు దీపకి డైవర్స్ అని చెప్పి రాసుకుంటే అప్పుడు నువ్వేం చేయగలవు? డైవర్స్ కాగితాల మీద చేయిస్తే అప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు అని చెప్పి దాస్ అయితే కార్తీక్ని తిడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఏమో మావయ్య నాకేమీ తెలియదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి మావయ్య అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏమీ లేదు, నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళి వదినికి అన్నయ్యకి నాన్నకి ఈ విషయం చెప్పేసే, అక్కడ పారిజాతం మా అమ్మ ఉంటుంది కదా తనతో జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటాడు దాస్ అయితే. అలాగే మావయ్య ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ ఇక కార్తీక్ అయితే ఇంటికైతే వెళ్తూ ఉంటాడు. ఇంట్లో అడుగు పెట్టేసరికి శివనారాయణ ఆగరా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మళ్ళీ ఏం కావాలి మీకు, ఇప్పుడు ఎవరి రక్తం కావాలని చెప్పి వచ్చావు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే తాత అది కాదు తాత, చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి, మీకే కాదు అలాగే అత్తయ్యకి మావయ్య కూడా చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే పారిజాతం అయితే వస్తుంది. ఇదేంటి కార్తీక్ ఇలా వచ్చి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి పారిజాతం అయితే చూస్తూ ఉంటుంది. ఇంతకీ జోష్న ఎక్కడ కనిపించట్లేదే అని చెప్పి చూస్తూ ఉంటుంది పారిజాతం. ఈ టైంలో జోష్న ఉండాలి కదా, ఇంట్లో ఉంటే తనే ఏదో ఒకటి చేసి ఆపుండేది అని చెప్పి వెళ్తూ ఇక ఏరా ఎందుకు వచ్చావు, నువ్వు ముందు బయట నడు అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారు, నేను నీతో మాడడానికి రాలేదు, నేను అత్తయ్య మావితోని తాతతో మాడడానికి వచ్చాను, నువ్వు కాస్త సైలెన్స్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి కోపంగా అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక శివనారాయణ ఏరా ఏంటా పొగరు అని చెప్పి అనేసరికి కింద నుంచి మాటలు వినిపించేసరికి దశరథ అలాగే సుమిత్ర కిందికైతే వస్తారు. ఏంటి కార్తీక్ మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పనేసరికి అత్త మావయ్య తాత మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇన్ని రోజులు దీపం మీ కళ్ళ ముందు ఉంది కదా, తను ఎవరో కాదు మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ ఏంట్రా ఇది ఒక కొత్త నాటకమా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు తాత ఇది నిజం, శివనారాయణ మామరాలు దీప ఇంటి వారసురాలు, అత్త మామ వారసురాలు, జోష్న ఇంటి వారసురాలు కాదు. జోష్న ఎవరో తెలుసా, దాసు మావయ్య కూతురు. నాకు దాసు మావయ్య హాస్పిటల్కి వచ్చి నిజమంతా చెప్పారు. ఇదంతా చేసింది పారుయే. చిన్నప్పుడు దీప పుట్టినప్పుడు దీపని జోష్నని దీప ప్లేస్లో పెట్టింది పారుయే. కేవలం ఆస్తి కోసం పారు ఇదంతా చేసింది అని చెప్పి అనేసరికి ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను రా అంటూ సుమిత్ర అంటూ ఉంటుంది. అవునత్త, దీప ఈ ఇంటి వారసురాలు, కావాలంటే దీపకి మీకు DNA టెస్ట్ చేయిస్తాను నేను, అప్పుడే రుజువవుతుంది కదా, అంతవరకు మీరు నమ్మలేరు కదా అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక శివనారాయణ అయితే నాకెందుకు ఇదంతా అబద్ధమేమో అనిపిస్తుంది అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. లేదు తాత నేను నిజం చెప్తున్నాను, నేను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన దీప మీద ఒట్టేసి చెప్తున్నాను, దీపయే ఇంటి వారసురాలు, అందుకే దీప అత్తయ్య ప్రాణాలు కాపాడింది. దీపకి ఇదంతా తెలియదు, కానీ ఇప్పటికీ మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక దశరథ సుమిత్ర మనం హాస్పిటల్కి వెళ్దాం మావయ్య అని చెప్పి అంటూ ఉంటారు శివనారాయణతో. సరే అయితే అని చెప్పి ముగ్గురు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన వెంటనే దీప బ్లడ్ని అలాగే సుమిత్ర అలాగే దశరథ టెస్టులకు అయితే ఇస్తారు. వాళ్ళిద్దరిది DNA మ్యాచ్ అవడంతో ఇక చూడొత్త DNA మీది అలాగే దీపది మ్యాచ్ అయింది, ఇప్పటికైనా సరే మీరు నిజం నమ్ముతారా అని చెప్పి ఇక అనగానే ఇక సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు నా కూతురున్నా సరే నేను గుర్తించలేకపోయినా, నా కూతురు కానీ కూతురుని ఇన్నాళ్ళు పెంచానంటూ సుమిత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది.
ఇక దశరథ బాధపడుతూ ఉంటాడు. శివనారాయణ, సుమిత్ర మనం వెళ్ళి దీపం చూసొద్దాం పదమ్మా అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళి దీపనైతే చూసొస్తారు. దీప ప్రాణాపాయ స్థితిలో అలా జీవోత్సవంలో పడుండటం చూసిన సుమిత్ర అయితే తట్టుకోలేకపోతుంది. భగవంతుడా నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశానంటూ సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడితో కట్టిస్తే పారిజాతం జోష్నకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. అసలు ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, దీనికి ఎన్నిసార్లు చెప్పినా నా మాట విందు, ప్రతిదీ తను నచ్చడు చేస్తుంది, తీర చేశాక దొరికిపోతుంది, అసలు ఇది మనిషే కాదు అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది. ఇక పారిజాతం ఫోన్ చూసిన జోష్న అయితే ఏంటి గ్రాని ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది. వస్తే జోష్న నీ కొంప మునిగిపోయింది, నీ కొంపే కాదు నా కొంప కూడా మునిగిపోయింది, నిజం తెలిసిపోయింది అని చెప్పనేసరికి ఏంటి కొంపలు మునిపడం ఏంటి, నిజం తెలియడం ఏంటి, క్లియర్గా చెప్పు గ్రాని, నాకు అసలు చిరాగ్గా ఉంది అని చెప్పి జోష్న అయితే అంటూ ఉంటుంది. ఇక పారిజాతం ఇంకేంటి నువ్వు నీ కొంప కొల్లో రేపిందంటే నువ్వు రోడ్డు మీద పడినట్టే, నువ్వు అసలైన కూతురు కాదని ఇంట్లో తెలిసిపోయింది, కార్తీక్ వచ్చి మొత్తం నిజం చెప్పేశాడు, మీ నాన్న ఉన్నాడు కదా మీ బాబుకి మొత్తం గతం గుర్తొచ్చింది, వాడొచ్చి కార్తీక్కి మొత్తం హాస్పిటల్ చెప్పడంతో ఇంటికి వచ్చి మొత్తం నిజం చెప్పారు. ఇక మీ నాన్న అలాగే మీ అమ్మ అలాగే మీ తాత శివనారాయణ ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న. ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు కానీ నువ్వు చూసుకోవాలి కదా, ఆపాలి కదా అని చెప్పినసరికి నేనేం చేయగలను, నన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు మీ తాత అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఇప్పుడు ఏం చేద్దాం గ్రాని అని చెప్పనేసరికి ఏమీ లేదు, ఇప్పుడు చేయడానికి ఒకటే ఒక మార్గం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఆ మార్గం చెప్పు గ్రాని అని చెప్పి అనగానే దీప ఈ లోకంలో లేకుండా చేయాలి అని చెప్పనేసరికి ఇక జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రాణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. అవును దీపాని లోకంలో లేకుండా చేస్తేనే నువ్వు అనుకున్నది చేయగలవు అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఇక జోష్న అయితే ఏం చేయాలి అర్థం కాక ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే గౌతమ్కి ఫోన్ చేస్తుంది. ఏంటి నీకేం చెప్పాను, నువ్వేం చేసావు, ఒక్క పని కూడా నువ్వు సరిగా చేయవా అని చెప్పి గౌతమ్తో అంటూ ఉంటుంది. ఏమైంది జోష్న అని చెప్పి గౌతమ్ అయితే అంటూ ఉంటాడు. ఇంకేమైంది, ఆ దీప ప్రాణం నుంచి బయటపడింది, అసలు తనకి పొడిచినోడు ఇంకొక రెండు పోట్లు పొడుచుంటే ఏకంగా అక్కడే చచ్చిపోయేది కదా, ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమాడుతుంటే తను తీసుకొచ్చాడు, ఇప్పుడు తను బతికించుకున్నాడు ఆ కార్తీక్, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి గౌతమ్తో అంటూ ఉంటుంది జోష్న అయితే. ఇక గౌతమ్ అయితే నువ్వేం బాధపడకు జోష్న, నేను ఇంకొకరిని పంపిస్తాను, దీపని హాస్పిటల్లో లేకుండా చేస్తాను, తను అటునుంచటే వలకాడికి వెళ్లాల్సిందే అని చెప్పి గౌతమ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక జోష్న అయితే ఈ ఆవేశం నాకు నచ్చింది గౌతమ్, నీలో నువ్వు అలాగే ఆవేశంగా ఉండు, ఈలోపు నీ ఆవేశంతో నేను నా పనులన్నీ పూర్తి చేసుకుంటానంటూ జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలా వద్దా, ఇంటికి వెళ్ళాక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని చెప్పి జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పారిజాతం నువ్వు ఇంటికి రా, మిగతాదంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇంటి వారసులవే, దాసు కూతురు అంటే ఈ ఇంటి వారసులవే అవుతావు కదా, మిగతాదంతా నేను చూసుకుంటానులే, నువ్వు ఇంటికి రా అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఇప్పుడు వచ్చాక మీ తాతతో నాకుంది, నన్ను అసలు నేనంటే అసలే పడదు మీ తాతకి, ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటో వచ్చాక అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం అయితే. నువ్వేం భయపడకు రాని, ఇక్కడంతా స్కెచ్ క్లియర్ అయిపోయింది, ఆ దీప ఈ లోకంలో లేకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న అయితే. ఇక్కడితో కట్ చేస్తే ఇక దీపం చూడడానికి దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు లోపలికైతే వెళ్తారు. ఇక శివనారాయణ కూడా వాళ్ళతో పాటు వెళ్ళి దీపం చూసి ఏడుస్తూ ఉంటారు. అమ్మ దీప నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను, నేను అండ్రాని మాటలు అన్నాను నిన్ను అని చెప్పి అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక సుమిత్ర చేపట్టుకోవడంతో దీపకైతే చేతులు కదుపుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే చూసేవత్త నువ్వు రాగానే దీపక్కి స్పృహ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మరి చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.